చాలా మందికి మన యూట్యూబ్ ఛానల్ ని క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ సైడ్ లో మనం ఓపెన్ చేయాలంటే మనకు అక్కడ కనిపిస్తలేదు. ఏ లింక్ పైన క్లిక్ చేస్తే సరే డైరెక్ట్ మన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఏ అప్లికేషన్? అది వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది తప్ప క్రోమ్ బ్రౌజర్ లో మన డెస్క్టాప్ సైడ్ లో అంటే మన కంప్యూటర్ లాగా అయితే పెద్ద స్క్రీన్ లేదా మనకు ఓపెన్ అవుతుంది. ఎంతసేపు ట్రై చేసినా సరే ఎన్ని లింక్ల పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేసినా, వైటీ స్టూడియో చెప్పి సెర్చ్ చేసినా, క్రియేటర్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేసినా సరే మనకి అక్కడ మన క్రోమ్ లో అయితే ఓపెన్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకున్నాం. దాంతోపాటు ఒక బెనిఫిట్ కూడా చెప్తాను. మనం సింపుల్ గా ఒక షార్ట్ కట్ లాగా అయితే పెట్టుకోవచ్చు. హోమ్ స్క్రీన్ పైన దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రోమ్ లో ఎన్ని లింకులు ఎన్ని యొక్క వేరే వేరే ఫీచర్స్ చేంజ్ అయినా సరే మనం దానిపైన క్లిక్ చేసామంటే మనకు సీదా మన ఒక వైటీ ఛానల్ క్రోమ్ లో ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే, మనం స్క్రీన్ లోకి అయితే తెలుసుకున్నాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్. స్పేస్ ఇచ్చి వైటీ స్టూడియో లాగిన్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు, ఇలా వస్తుంది. మనకు సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ యూట్యూబ్ స్టూడియో గూగుల్ జీ అని చెప్పి చూడండి. ఇక్కడ గూగుల్ జీ పైన మనం క్లిక్ చేయాలి. ఓకేనా? గూగుల్ జీ పైన క్లిక్ చేస్తే మనకు క్రోమ్లో డెస్క్టాప్ సైడ్లో ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మీరు. ఓకేనా? దీంట్లో మీకు ఒక బోనస్ కూడా చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓపెన్ అయింది కదా, మీరు సక్సెస్ఫుల్గా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు సింపుల్గా రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ హార్డ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పింది కదా, స్క్రీన్ దానిపైన క్లిక్ చేయండి. స్క్రీన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు క్రియేట్ షార్ట్ కట్ అని చెప్పి ఉంటుంది. ఛానల్ డాష్బోర్డ్ యూట్యూబ్ అని చెప్పి కదా. సింపుల్గా దీన్ని మొత్తం కలిసేసి మీరు ఏం చేస్తారంటే తెలుగులో కానీ ఇంగ్లీష్ ఓకే పెట్టుకొని ఆడ్ అని చెప్పింది, ఆడ్ పైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి కానీ ఆడ్ అని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ నాకు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఆడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పి మనకి ఇక్కడ కింద చూడండి హార్డ్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు బ్యాక్ ఇచ్చేద్దాం. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో అని చెప్పి మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ ఒక షార్ట్ కట్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేస్తే సింపుల్గా మనము సెర్చ్ చేసిన అవసరం లేకుండా సింపుల్గా మనకైతే యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనము సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ యూనివర్స్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.